బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. బాగున్నారా? ప్రభు కృప మీకు తోడైండును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జకర్యా 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. రెండంతలుగా మీకు మేలు చేసేదెను, దేవునికి మహిమ కలుగును గాక. అవును, నిన్నటి వరకు దేవుని బిడ్డ, నీవు ఒక గోతిలో ఉన్నట్టుగా, చెరసాలలో ఉన్నట్టుగా, బంధించబడ్డట్టుగా నీ పరిస్థితి ఉందేమో. అయితే ప్రభువు ఈ ఉదయకాలంన నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కుటుంబ విషయంలో, నీ విషయంలో ఆయన అద్భుతము చేయబోతున్నాడంట. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను విడిపించి రెండంతలుగా ఆయన మేలు చేస్తాడంట. అంటే నిన్నటి వరకు, ఈరోజు వాక్యం వినక మునుపు వరకు కూడా ఇదిగో నీ జీవితంలో, నీ కుటుంబంలో మేలు లేదేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను రెండంతలుగా చేయబోతున్నాను, నీకు రెండంతలుగా మేలు చేసేదను అంటున్నాడు. అవును, దేవుడంట ఆయన తన బిడ్డలను మేలుతో తృప్తిపరిచేవాడంట. అంటే ఏ విషయంలో దేవుని బిడ్డ మేలు జరగాలి నా జీవితంలో అని ప్రార్థన చేస్తున్నావు, అది నీ వివాహము కొరక, నీ కుటుంబ రక్షణ కొరక, నీ పిల్లల విడుదల కొరక, నీ భర్త మార్పు కొరక, ఉద్యోగం కొరక, వ్యాపారం కొరక, దేవుని బిడ్డ అదే రీతిగా ఎక్కడైనా నీకు అన్యాయం జరిగితే ఈ విషయంలో దేవుడే నాకు న్యాయం చేయాలి, మేలు చేయాలని ప్రార్థన చేస్తున్నావా? అవును, ఇదిగో అంతకు మునుపు వచనాలు మనం చదువుకుంటే వారి గోతిలో ఉన్నట్టు, బంధింపబడ్డట్టు, చెరసాలలో ఉన్నట్టు ఉంది వారి పరిస్థితి. కానీ దేవుడు వారిని విడిపించి రెండంతలుగా మేలు చేశాడంట. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు మేలుతో హృదయంలో తృప్తిపరచువాడు, మేలు చేసేవాడు. కాబట్టి ఆయన మేలులు ఎన్నో చేసేవాడు. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన మేలులలో దేనిని మరవద్దు అంటాడు. అంటే దేవుడు మేలు చేసేవాడు, మనుషులు కీడు చేసేవాడు, సాతాను కీడు చేసేవాడు, నష్టపరిచేవాడు. దేవుడు అలాంటి వాడు కాదు, దేవుడు మేలు చేసేవాడు. కాబట్టి నిన్ను విడిపించి ఆయన రెండంతలుగా నీకు మేలు చేయబోతున్నాడు. ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థించావో ఆ విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని మేలు చేయబోతున్నాడు. కాబట్టి మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు నమ్ముతూ విశ్వసిస్తున్నారో అయా, ఆ బిడ్డల పట్ల అద్భుతమైన కార్యం జరిగించండి. అయా, వారి పరిస్థితి బంధింపబడ్డ శ్రమలో ఉన్నట్టుగా, గోతిలో ఉన్నట్టు ఉండొచ్చు, కానీ వారిని విడిపించి అయ్యా రెండంతలుగా మేలు చేస్తానంటున్నావు. అయ్యా, నీ బిడ్డలు కోరుకుంది ఒక్కటే ఉండొచ్చు, ఈ కార్యం చేస్తే చాలు నా ప్రభు అనుకుండొచ్చు, కానీ మీరు రెండంతలుగా ఆ కార్యంతో పాటు ఇంకా కార్యాలు మీరు చేయబోతున్నానని మాట్లాడారు. కాబట్టి మాట నమ్ముతూ విశ్వసిస్తున్న బిడ్డల జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. మీకు ఈ సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.